బాలభద్రాపురంలో ఏం జరుగుతుంది? ఈ స్థాయి క్యాన్సర్ కేసులు ఎందుకు వస్తున్నాయి? ఏడాదిలో 200 మందికి ఎందుకు సోకింది? కాలుష్యమే కారణమా? తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పచ్చదనం మధ్యలో కలకలలాడే ఈ ఊరు ఇప్పుడు క్యాన్సర్ భయంతో వణుకుతుంది. ఏడాది కాలంలోనే ఏకంగా 200 మందికి పైగా ఈ మహమ్మారి కోరలో చిక్కుకోగా 30 మంది ప్రాణాలు విడిచారు. పచ్చని పొలాలున్నాయి, ఏడాదిలో 3 పంటలు పండుతున్నాయి. కానీ ఈ మహమ్మారి సోకడంతో అనేక కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ గ్రామ జనాభా సుమారు 16,000. ఈ ప్రాంతంలో క్యాన్సర్ విజృంభించడానికి కారణాలు ఏంటని సర్వత్రా చర్చ జరుగుతుంది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బాలభద్రాపురంలో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుందని పరీక్షలు నిర్వహించి బాధితులకు చికిత్స అందజేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం తక్కువ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరరేపింది. దీంతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం 31 వైద్య బృందాలను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ వైద్య బృందాలకు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కాకినాడ వైద్య కళాశాల, జిఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణుల సహాయం అందిస్తారని తెలిపింది. ప్రస్తుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. పింక్ రిబ్బన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో వైద్య బృందాలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. 93 మంది సిబ్బంది 31 బృందాలుగా విడిపోయి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించారు. క్యాన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 3 నెలల తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులైన 7 నుంచి సేకరించిన నమూనాలపై రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం భూగర్భజల కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగానే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలభద్రాపురం దగ్గరలో ఉన్న గ్రాసిమ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్య కారకాలు నీటి నాణ్య, గాలి స్వచ్ఛతను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని 25 ప్రదేశాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని భావిస్తున్నారు. అయితే బాలభద్రాపురంలో పర్యావరణ కాలుష్యం కారణంగానే క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగాయని, ఈ సమస్యపై సమగ్ర సర్వే జరిపించాలని బాలభద్రాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.